హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పటి కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేను చేసిన మిస్టేక్స్ని మీరు చేయకండి ఫ్రెండ్స్. నేను అదేంటో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. నేనైతే ఇడ్లీ పిండిని రెగ్యులర్గా మనం ఇడ్లీలో 2-3 డేస్ చేస్తే మన ఇంట్లో వాళ్ళు పెద్దగా ఇష్టపడరు. ఒకరు ఇడ్లీ తింటే ఒకరు ఇది దోశలు తినడం అంటారు కదండి. అందుకోసం నేను ఇడ్లీ పిండిని దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసి మనకి దోశలు అనేది విరిగిపోకుండా రావడానికి 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఇలా గోధుమ పిండిని ఇడ్లీ పిండిలోకి యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా మనకి దోశ క్వాంటిటీలో ఉండేటట్టుగా కలుపుకొని తీసుకోండి. దీంట్లో గట్టిగా ఉంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మనకి దోశ పిండి క్వాంటిటీలో తీసుకోండి. నేనైతే ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. సో ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనం పర్ఫెక్ట్గా కలిపేసి పక్కన పెట్టేసుకొని మనం దోశ ప్యాన్ అనేది దీని మీద ఒక టిష్యూ పేపర్తో ఇలా కంప్లీట్గా నీట్ చేసుకొని తీసుకోవాలి. నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాక ఆనియన్తో ఫ్రెష్గా రుద్దుకొని తీసుకోవాలి ప్యాన్ అనేది. అయితే మనకి ఎలాంటి దోశలైనా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ సింపుల్ ట్రిక్ని మీరు డెఫినెట్గా దోశలు అనేది రాకపోతే పాటించండి. పాత ప్యాన్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. ఒక గంట నిండా పిండి తీసుకొని ఇలా నార్మల్గా అప్లై చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని దోశని హై టు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి కాల్చుకొని తీసుకోవాలి. సో ఇలా కాల్చుకొని తీసుకున్నాక ఇలా టర్న్ చేసి రిటర్న్ కూడా కాల్చుకోవాలి. సో ఇలా కాల్చుకొని తీసుకున్న దోశని తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో ఆనియన్తో క్లీన్ చేసేసుకొని మరొక గంట పిండి తీసుకొని సేమ్ ప్రాసెస్లో దోశల్ని యాడ్ చేసి మనం తినేయచ్చు. మనం ఇడ్లీ పిండితోనే దోశని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో పిల్లలు అయితే కొందరు ఇడ్లీ ఇష్టపడతారు, కొందరు దోశని ఇష్టపడతారు కదా. సో అప్పటికప్పుడు దోశ పిండిని అయితే ప్రిపేర్ చేయలేము కదా. అందుకోసం అనేసి ఈ సింపుల్ ట్రిక్ని మీతో షేర్ చేయాలనిపించింది. సో నేను ఇడ్లీ చేశాక మిగిలిన పిండితో ఇలా దోశలు ప్రిపేర్ చేసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దోశ పూర్తిగా కాలిపోయాక దీన్ని కూడా రిటర్న్ డౌన్ చేసుకొని ఇటు అటు కాల్చుకొని తీసుకోవాలి. ఇలా కాల్చుకొని తీసుకున్న దోశని దీన్ని కూడా తీసేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇలా సర్వ్ అవుట్ చేసుకొని ఒక ప్లేట్లోకి మనం ఎలాంటి పచ్చడితోనైనా ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచికరమైన ఇడ్లీ పిండితో దోశల్ని ప్రిపేర్ చేసి రెడీ చేసేస్తాం కదా ఫ్రెండ్స్. ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.